హలో ఆల్, నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ప్లానింగ్ కమిషన్ మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా నిన్న ఒక కాన్ఫరెన్స్‌లో కొన్ని సూచనలు చేశారు. రాష్ట్రాలు ఆదాయం పెంచుకోవడానికి కొన్ని మార్గాలు చెప్తూ, అందులో ఒక మార్గంగా ఆస్తి పన్నుని గనక పెంచుకోవడం మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ చేస్తే, దానివల్ల మౌలిక సదుపాయాలు, స్థానిక సంస్థలకు వచ్చేటువంటి ఇన్‌కమ్ పెరుగుతది. మౌలిక సదుపాయాలు డెవలప్‌మెంట్ మీద ఫోకస్ చేయొచ్చు. దానివల్ల ఇప్పటికే రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నాయి. సో, అప్పుల నుంచి బయటకి రావడానికి ఇదొక ఆదాయ వనరు అన్నట్టు ఆయన ఒక సూచన చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాలు ఈ పద్ధతిని అవలంబించడం అన్నది ఎంతవరకు సమంజసం? అంటే రాష్ట్రాలకి వేరే రకమైనటువంటి స్వయంగా వచ్చే ఆదాయ వనరులను పక్కన పెట్టి పన్నులు పెంచడం ద్వారా వల్ల సామాన్యుడి మీద, అలాగే ఇప్పుడు ఎవరైతే కొంత మిడిల్ క్లాస్ ఉంటేనే, మిడిల్ క్లాస్‌లోనే 4, 5 రకాల సెక్షన్‌లు ఉన్నప్పుడు మెజారిటీ పాపులేషన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? అసలు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆస్తి పన్నులు ఏమైనా సద్వినియోగం అవుతున్నాయా లేదా? దీనికి పరిష్కార మార్గాలు, ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ముగ్గురు ఉన్నారు. ఫస్ట్ రామచంద్రయ్య గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ చెస్, అలాగే సోషల్ యాక్టివిస్ట్ అండ్ అడ్వకేట్ రూప్న సావత్ గారు, అలాగే సిహెచ్ నరేంద్ర గారు, సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్. సో ముందు మనం రామచంద్ర గారు మీతో మొదలు పెడతాం. మీరు చెప్పండి, ఫస్ట్ ఈ ఆస్తి పన్నుని ఎలా లెక్కగడతారు? గతంలో ఎలా ఉండింది? అసలు దీనివల్ల సద్వినియోగం అయ్యి దీనికి ఇలా చేశాము అన్నటువంటి దాఖలాలు ఏమన్నా ఈ గత 10 ఏళ్లలో గాని, 15 ఏళ్లలో గాని, 20 ఏళ్లలో గాని ఏమన్నా ఉన్నాయా? ఈ ఆస్తి పన్ను అండి, ఇది ఈ మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, అర్బన్ ఏరియాస్లో దీన్ని మనం ఇంటి పన్ను అని కూడా అంటుంటాము. పంచాయతీల్లో కూడా ఉంటుంది అది. ఇది ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్లో ఏదైనా మార్పులు చేసి ఉంటే తప్ప, లేకపోతే ఒక ఇంటికి వచ్చేటువంటి అద్దెను నిర్ణయించి, అంటే యాన్యువల్ రెంటల్ వాల్యూ అంటాం. ఒక ఇల్లు సంవత్సరానికి ఎంత అద్దెను సంపాదించగలుగుతుంది, ఎంత అద్దె వస్తుంది ఈ ఇంటి మీద, ఆ అద్దె విలువ అని అంచనా వేసి దాంట్లో కొంత శాతాన్ని ఆస్తి పన్నుగా, ఇంటి పన్నుగా, ప్రాపర్టీ ట్యాక్స్ అంటారు మన తెలుగు భాషలో, ఇంటి పన్నుగా నిర్ధారిస్తారు. అది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి దాన్ని రివైజ్ చేస్తున్నారు అనేది కూడా మున్సిపాలిటీకి తేడా ఉంటుంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్తోనే జరుగుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో ఎప్పుడు రివైజ్ అయిందో లేదో నాకైతే ఐడియా లేదు, తెలంగాణలో కానీ వేరే రాష్ట్రాల్లో. ఇది పూర్తిగా 100% మున్సిపాలిటీకి, స్థానిక సంస్థలకు వెళ్ళేటువంటి పన్ను. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానూ తీసుకోదు. మున్సిపాలిటీలకు ఉన్నటువంటి ఒక పెద్ద వనరు ఈ ఆస్తి పన్ను. ఇది కాకుండా రెండవ పెద్ద వనరు వినోద పన్ను, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. ముఖ్యంగా సినిమా టికెట్ల మీద వేసేటువంటి పన్ను. ఇవి రెండు ఇటీవల కాలంలో ఈ మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత ఎంత పన్ను వేస్తున్నారు, ఎంత శాతం ఉంది అనేది నాకు దగ్గర గణాంకాలు లేవు. బట్ స్థూలంగా ఇవి రెండు దాదాపు 80% పైగా మున్సిపాలిటీలకు ఆదాయం వచ్చేటివి. ఇటీవల కాలంలో ఈ డెవలప్మెంటల్ ట్యాక్స్ అనేటివి, మనం ఏదైనా కొత్త రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేస్తే వేసేటివి కూడా అవన్నీ ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకుంటుంది ఎక్కువ. మనకు హెచ్ఎండిఏ ఇంతకుముందు కూడా, అంటే డ్రైనేజ్ లైన్స్ వేయాలి, అవి వేయాలి, ఇవన్నీ వాళ్ళు తీసుకుంటారు. సో ఒక మున్సిపాలిటీకి స్థూలంగా వచ్చే ఆదాయం ఇవి రెండు, వినోద పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్. ఇప్పుడు ఈయన మాంటెక్ సింగ్ గారు ప్రాపర్టీ ట్యాక్స్ని పెంచుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని దాన్ని రెండు విధాలుగా చూడాలి మనం. ఒకటి, దీన్నే ప్రతి సంవత్సరము రివైజ్ చేస్తూ ఒక 5%, 10% పెంచమనేటువంటి ఆయన ఉద్దేశమా? ఒకవేళ పెంచినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాదు. ఇక్కడ ప్రధాన సమస్య రాష్ట్ర ప్రభుత్వాలది. అవి మున్సిపాలిటీస్, మున్సిపల్ సర్వీసెస్ వరకు కొంత అదనపు ఆదాయం చేకూరితే మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి రోడ్డు, రాజధాని తప్ప మిగిలిన ప్రాంతాల్లో నీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీటి మీద ఖర్చు పెడతాయి. నాకు అనిపించేది ఏంటంటే, ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ యాన్యువల్ రెంటల్ వాల్యూని కాకుండా మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ, అంటే ఒక ఇల్లు, మీరు ఒక ఇంట్లో ఉన్నారు అంటే, అపార్ట్మెంట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ, ఆ ఇంటి యొక్క మార్కెట్ వాల్యూ ఎంత ఉంది అనే దాని మీద ట్యాక్స్ వేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా రాష్ట్రాల మీద చాలా ఒత్తిడి చేసింది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని తిరస్కరించి తెలంగాణలో అమలు చేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని అమలు చేసింది. అమలు చేసిన తర్వాత వచ్చినటువంటి తేడా ఆదాయంలో, ప్లస్ మధ్యతరగతి ప్రజలకు అది ఎంత ప్రమాదం అనే దాని మీద నేను
తర్వాత మధ్యలో ఇంకొక నెక్స్ట్ రౌండ్ వస్తే నేను చెప్తాను. ఇది ఈ క్యాపిటల్ వాల్యూ అనేటప్పటికీ ఇప్పుడు ఒక 50 లక్షలు విలువ చేస్తుంది ఒక అపార్ట్మెంట్, ₹1,00,00,000 విలువ చేస్తుంది ఈ సిటీస్లో పెరగడంతో. అన్ని చోట్ల అద్దెలు పెరగకపోవచ్చు అదే స్థాయిలో. సో క్యాపిటల్ వాల్యూ మీద వేస్తే ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీలకు గణనీయంగా ఆదాయం పెరిగిందని చెప్పేసి నేను విన్నాను. నా దగ్గర ఎంత శాతం పెరిగింది అనేది స్టాటిస్టిక్స్ లేవు. దీని ద్వారా మధ్యతరగతికి ఉన్నటువంటి ప్రమాదాలు ఏంటి అనేది నేను నెక్స్ట్ రౌండ్లో మిగిలిన మిత్రులు మాట్లాడిన తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ రామచంద్రయ్య గారు. మీరు అన్నట్టు నెక్స్ట్ రౌండ్ లో దాని గురించి మాట్లాడదాం. సో ఓవరాల్ గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దేనికి అప్లై అవుద్ది, ఇది కేవలం మున్సిపాలిటీస్ మాత్రమే తప్ప స్టేట్ కి స్పెసిఫిక్ గా ఇన్కమ్ ని జనరేట్ చేయడం అన్న విషయాన్ని కూడా క్లియర్ గా చెప్పారు. మీరు అన్నట్టు సెకండ్ యాంగిల్ లో చూస్తే మేబీ అది అప్లై అవ్వచ్చు. సో మూవింగ్ ఆన్ టు లూబ్నా సర్వత్ గారు, మీరు చెప్పండి, ఈ సూచనని మీరు ఎలా చూస్తున్నారు? అంటే నిజంగానే ఒక వనరుగా చూడొచ్చు అనుకుంటున్నారా, లేదు కంప్లీట్లీ ఇది సాధ్యంగా అన్నటువంటి విషయము అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, ఒక ఇన్కమ్ కావాలి అనుకుంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద కొన్ని ఫిగర్స్ కాదు, జస్ట్ చూసాక తెలంగాణలో మన డిసెంబర్ 2025 ఎండింగ్కి ఇప్పుడు బడ్జెట్ కూడా అనౌన్స్ అవుతుంది కదా, అందులో చూసుకుంటే మీరు ఇఫ్ యూ ఎంతైతే పన్ను ట్యాక్స్ కలెక్షన్స్ వచ్చినాయో, ట్యాక్స్ యాజ్ ఎ రెవెన్యూ యాజ్ ఎ రిసీట్ వచ్చిందో, that is almost equivalent to the salaries and pensions to be paid. Or actually చెప్పాలి అంటే salaries pensions ఎక్కువ ఉన్నాయి, కొంచెం ఎక్కువ ఉన్నాయి సైడ్స్ ట్యాక్స్ కలెక్షన్ కంటే కూడా, ట్యాక్స్ కలెక్షన్స్ కంటే కూడా. So that is the scenario. Now another point over there is that whatever taxes are being collected, it is meant for the to give back to the people's welfare, people's common resources మీద వాటి మీద, and it also goes into various welfare schemes, where schemes మీద కూడా వెళ్తుంది. Now if we look at this Telangana budget figures of December 2025, as I told you, salaries లో pensions లో వెళ్ళిపోతా ఉంది. And if we are going to tell that property tax can be one of the source for increasing the income of the state government, I mean, I am not looking at it as a very positive statement. And of course, as Professor Ramchandra Garu has told, the market value, the value itself need to be revised, because it's a government. One thing is totally. Sorry to interrupt. Telugulo మాట్లాడరా? Yeah. Sorry. సో నేను అనేది ఏంటంటే, ప్రాపర్టీ ట్యాక్స్ మీద మీరు అడిగారు కాబట్టి, ప్రాపర్టీ ట్యాక్స్ ఒక ఇన్కమ్గా చూడాలి స్టేట్ ప్రభుత్వానికి అని నేను అనుకోవట్లేదు. దాని ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయనేది చూడాలి మనం. ఎందుకంటే ఆ ప్రాపర్టీలో ఎట్లా అయితే మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ఎట్లయితే స్లాబ్స్ ఉన్నాయో, అట్లాగే ప్రాపర్టీలో కూడా స్లాబ్స్ ఉండాలి. ప్రాపర్టీ ట్యాక్స్ అన్నది ఏరియా అయినా, ఎంత ప్లింత్ ఏరియా కానీ, ఎంత ఇండివిజువల్ హౌస్ ఏరియా ఉన్నా కానీ స్లాబ్స్ని బట్టి ఉండాలి, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు ఒక మనిషికి ఎంతో వెల్త్ ఉందన్నమాట, అర్నింగ్ అనట్లేదు నేను, ఓన్ అంటున్నాను, నాట్ ఓన్ అంటే ఆ ఇన్కమ్ కాదు కానీ వెల్త్ గురించి. ఆ మనిషికి ఎంతో వెల్త్ ఉంది, చాలా చాలా వెల్త్ ఉంది ప్రాపర్టీ ఎట్లాంటి ప్రాపర్టీస్ మీద, కానీ ఆ వెల్త్కి మనం ఏమాత్రం ట్యాక్స్ పెట్టట్లేదు ఇండియాలో, అది గమనించుకోవాలా మనం. సో ఎంతమంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉన్నారు, వాళ్ళకిను ఈ చిన్నపాటి వాళ్ళకి అందరికీ సమానంగా ఏదో ఒక ప్రాపర్టీ ట్యాక్స్ పెట్టడం, అట్లా ఆస్తి మీద సేమ్ కైండ్ ఆఫ్ ట్యాక్స్ ఉంది. కానీ అసలైతే ఆ మనిషికి హై నెట్వర్త్ ఇండివిజువల్కి చాలా చాలా వెల్త్ ఉంది. అండ్ వీ హ్యావ్ టు లుక్ నౌ టు అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. దెర్ ఆర్ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఎక్కడైతే వాళ్ళు వెల్త్ మీద ట్యాక్స్ వేస్తున్నారు. సో వెల్త్ మీద ట్యాక్స్ మనం ఎందుకు వేయకూడదు? ఎందుకు అంటే మనము వరల్డ్లోనే మన టాప్ 10 బిలియనీర్స్లో మన దగ్గర ఉన్నారు. ఏషియాలో చూసుకుంటేమో ఫస్ట్ హైయెస్ట్ పర్సన్ ద బిలియనీర్ ఈస్ ఫ్రమ్ ఇండియా. సో గివెన్ దిస్ ఏదైతే ఇన్కమ్ డిస్పారిటీస్ చాలా ఉన్నాయి, వెల్త్ డిస్పారిటీస్ చాలా ఉన్నాయి, అట్లాంటి నేపథ్యంలో
మనం వెల్త్ మీద ట్యాక్స్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎందుకంటే అది డిస్పారిటీస్ని కూడా తగ్గిస్తుంది. అండ్ బికాజ్ ఎందుకు వాళ్ళు ట్యాక్స్ ఇంకా వేరే కంట్రీస్లో ఎట్లా ఉందంటే నార్వే లాంటి కంట్రీస్లో ఆ మనీషి మొత్తం గ్లోబ్ మొత్తంలో ఎక్కడ వెళ్తున్నా మొత్తం వెల్త్ మీద ట్యాక్స్ అన్నమాట. ట్యాక్సెస్ కొంచెం 0.5% అని వాళ్ళు వేస్తున్నా కానీ ఇంకా కొలంబియా లాంటి కంట్రీస్ అయితే 2019 కోవిడ్ వచ్చినప్పుడు వేశారు, దాని తర్వాత 2022 తర్వాత దాన్ని పర్మనెంట్ చేస్తారు. సో ఇట్లాంటి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయన్నమాట. ఫ్రమ్ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ వెల్త్ మీద ట్యాక్స్ చేసి ఎట్లా మనం హౌ వి కెన్ బ్రింగ్ ద వెల్ఫేర్ డౌన్ అండ్ బ్రింగ్ ది వెల్ఫేర్ టు ద పీపుల్ అన్నది ఐ థింక్ వీ మస్ట్ గో ఇన్ టు దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ రదర్ దాన్ మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్స్ మళ్ళీ దాని వాల్యుయేషన్ అవన్నీ చేయడంలో ఐ థింక్ ద న్యూ పర్స్పెక్టివ్ ఇస్ రిక్వైర్డ్. సారీ ఫర్ ద ఇంగ్లీష్, ఈసారి తెలుగులోనే మాట్లాడు. ఆస్తి పన్ను అంటే కేవలం ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి ఒక వనరు మార్గం మాత్రమే కాదు. అది ప్రభుత్వానికి కానీ స్థానిక సంస్థలకు కానీ అది ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థకి సమాజానికి ఒక ఆధారమైనటువంటి విషయం కూడా ఆస్తి పన్ను అనేది. అలా ప్రజాస్వామ్యం యొక్క ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంగా ఏర్పాటు ప్రారంభమైనప్పుడు మొదట్లో ఐరోపాలో కేవలం ఎవరికైతే ఆస్తి పన్ను చెల్లించేవాళ్ళో, ఎవరికైతే ఆస్తులు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఆ తర్వాత పరిణామాల్లో అందరికీ ప్రజలందరికీ సార్వత్రిక ఓటు హక్కు అనేది వచ్చింది. అంటే ఒక సమాజానికి ప్రభుత్వానికి సమాజానికి ఒకరి బాంధవ్యాన్ని ఒకరి అనుబంధాన్ని చాటి చెప్పేది ఆస్తి అనమాట. ఆస్తి ఉన్న వ్యక్తి దానికోసం ఆ పన్ను చెల్లించే వాళ్ళే అక్కడ పౌరులుగా గుర్తించేవాళ్ళు పూర్వం. అంటే అక్కడ ఏ దేశంలో అయితే ఈ ఆస్తి పన్ను ఆస్తి హక్కులు అనేవి ఈ ఆస్తులు అనేవి పకడ్బందీగా ఉంటాయో, ఎటువంటి వివాదాలు లేకుండా ఉంటాయో, స్పష్టంగా ఉంటాయో ఆ దేశం బాగా అభివృద్ధి చెందుతుంది అని ప్రతి సంవత్సరం ప్రాపర్టీ రైట్స్ మీద కొన్ని ఎన్జిఓలు నివేదికలు ప్రచురిస్తున్నారు. ఆ నివేదికలు ఏంటంటే ఈ ఆస్తి విషయాలు ఎటువంటి వివాదాలు లేకుండా ఉన్నాయో మన పురపాలక సంఘాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు కానీ వాటి మీద వివాదాలు లేకుండా వాటి స్పష్టంగా వాటి మీద హక్కులు ఇస్తున్నాయా ప్రజలకి అనేది ఒక ప్రశ్న అన్నమాట. ఎందుకంటే వాళ్ళ కోర్టుల్లో ఏ కోర్టు అయినా చూసుకోండి 70-80% కేసులు ఆస్తి వివాదాలకు సంబంధించిన కోర్టులో ఉంటున్నాయి. వాళ్ళ నేరాల్లో కూడా దాదాపు 300 నేరాలు కూడా ఆస్తి వివాదాలకు సంబంధించే జరుగుతున్నాయి. వాళ్ళ అంటే ఒక స్పష్టమైన ముఖ్య ఆస్తి ఒక డాక్యుమెంట్ తీసుకెళ్లి డూప్లికేట్ డాక్యుమెంట్లు తీసుకెళ్లి వాటి మీద రిజిస్టర్ చేయటం, దానివల్ల కొట్టుకోవటం, హత్యల్లాగా వెళ్ళటం ఒక సర్వసాధారణంగా మారిపోయింది. ఈ విషయంలో ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకోవట్లా. పన్ను అది స్థానిక సంస్థలైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైనా పన్ను వసూలు చేయాల్సిందే. అయితే ఏ మాత్రం వసూలు చేయాలి, ఏ మేరకు వసూలు చేయాలి, దాని పరిమితి ఏంటి, దానికి ఒక నియంత్రణ లేదా, ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రణాళిక లేదా. మన ఆర్థిక సంస్కరణలు అయితే తీసుకొచ్చాం కానీ దానివల్ల పరిశ్రమలకి సులువుగా లైసెన్సులు లేకుండా వ్యాపారాలు చూసుకునే అధికారం ఇచ్చాం కానీ ఈ పన్నుల విషయంలో మాత్రం మనం సంస్కరణలు తీసుకురాలేకపోతున్నాం. జిఎస్టీనే ఒక గొప్ప స్వతంత్రం వచ్చిన తర్వాత గొప్ప పన్నుల సంస్కరణగా మన కేంద్ర ప్రభుత్వం పెరుగుతుంది. అయితే జిఎస్టీ అనేది ప్రజల మీద పడిన భారం, ఇవాళ జిఎస్టీ పేరుతో జరుగుతున్న అవినీతి, జిఎస్టీ పేరుతో జరుగుతున్నటువంటి అక్రమాలు దేశంలో ఎప్పుడు జరగలేదన్నమాట. అది ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలన్నింటినీ కూడా జిఎస్టీతో హరించి వేసేటువంటి ఒక దుష్ట ప్రయత్నం జరుగుతుంది. ఈ ఆస్తులు జనతా వాజ్పేయి ప్రభుత్వం కాలంలోనే ప్రభుత్వాలు ఏ మేరకు ఖర్చు పెట్టాలి, వాళ్ళు ప్రభుత్వాల యొక్క వ్యయం మేడం చెప్పారు కేవలం జీతాల మీద ఖర్చు పెడుతున్నారు, ప్రభుత్వం విలాసాల మీద ఖర్చు పెడుతున్నాయి. అయితే ఓట్లు ప్రజాకర్షణ పథకాలని ఓట్లు ఏ విధంగా పొందాలని ఖర్చు పెడుతున్నారు. కానీ నిజంగా ప్రభుత్వాలకి విధి ఏంటి? ప్రజల యొక్క ఆరోగ్యం చూడాలి, ప్రజలకి విద్యా సౌకర్యం కల్పించాలి, ప్రజలకి రహదారులు ఏర్పాటు చేయాలి, లేకపోతే పట్టణాల్లో పార్కులు ఏర్పాటు చేయాలి. ఇలాంటి మౌలికమైనటువంటి బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించుకుంటున్నారు. వాళ్ళ విద్యా వైద్య రంగాల నుంచి ఏం సరే తప్పించుకుంటున్నారు. వాళ్ళు అసలు ఏం చేయట్లేదు, అన్ని ప్రైవేట్ వాళ్ళు వదిలేస్తున్నారు. ఈ పన్నులు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈ పన్నులతో వస్తున్న ఆస్తి పన్నులతో ఎక్కువ ఉద్యోగాలు జీతపత్యాలు సరిపోతున్నాయి. అంటే మన మీద పన్ను వసూలు చేసి కేవలం మన పరిపాలన చేయడం కోసమే ఉద్యోగాలు నియమించుకోవాలా? ప్రజా సౌకర్యాలు లేకుండా
ఓ మంచి రోడ్లు ఇవాళ రోడ్డు వేస్తే సంవత్సరం లోపల అన్ని గుంటలు తయారైపోతున్నాయి. ఇవాళ పార్కులు అనేది అసలు ఎక్కడ మచ్చుకొని ఎక్కడ కనిపించిన పరిస్థితి ఉంది. ఇవాళ మన భారతదేశంలో ఏ పట్టణంలో కూడా స్వచ్ఛమైన నీరు లేదు. ఇవాళ ఇండోర్ వంటి స్వచ్ఛ భారత్ అవార్డు పొందిన 8 ఏళ్ళు అవార్డు పొందిన పట్టణంలో నీళ్లు తాగి ప్రజలు చనిపోయారంటే ఈ దేశంలో కాలుష్యం, వాయు కాలుష్యం వల్ల, నీటి కాలుష్యం వల్ల ఈ దేశంలో కరోనా కన్నా ఎక్కువ మంది చనిపోతున్నారని నిన్న మొన్న ఒక ఎన్విరాన్మెంటల్ నివేదికలు ఇచ్చారు. ఈ దేశంలో కరోనా సమయంలో చనిపోయిన దానికన్నా వాయు కాలుష్యం వల్ల పట్టణాలు ఎక్కువగా వాయు కాలుష్యం ప్రజలకి సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వాలు నడపడం కోసమే పన్నులు వసూలు చేయడం అనేది అరాచకం అవుతుందని చెప్పచ్చు. థ్యాంక్ యూ నరేంద్ర గారు. రామచంద్ర గారు, ఇప్పుడు మీరు చెప్పండి. ఇందాక మీరు మధ్య తరగతి మీద ముఖ్యంగా మధ్య తరగతి ఇప్పుడు చాలా లేయర్స్ ఆఫ్ పీపుల్, సెక్షన్స్ ఆఫ్ డివిజన్స్ వచ్చాయి కాబట్టి ఈ మెజారిటీ ఆఫ్ పీపుల్ మీద ఇటువంటి పన్ను చూపించేటువంటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఇలా చెప్తాము. ఇప్పుడు నేను ముందున్నట్టు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద రుద్దుతూ వచ్చింది. క్యాపిటల్ వాల్యూ మీద, అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ద హౌస్ మీద పన్ను పెంచాలనేది తెలంగాణలో కేసీఆర్ చేయలేదు, ఏపీలో జగన్ చేశాడు. ఇక్కడ ప్రమాదం ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో కూడా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని నేను విన్నాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్యాపిటల్ వాల్యూ మీద, అంటే చట్టాన్ని మార్చాలి, ఆ పర్టికులర్ సెక్షన్ మార్చేసి. ఇక్కడ ప్రమాదం ఏంటంటే ముఖ్యంగా సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌసెస్కి, మన సొంత ఇంట్లో ఉన్నాము, సొంత ఫ్లాట్లో ఉన్నాము, ఇది ఒక్కటే నాకు, దీని క్యాపిటల్ వాల్యూ ఆ పక్కన ఒక హైవే వస్తేనో లేకపోతే ఒక మెట్రో రైలు వస్తేనో దీని వాల్యూ, ప్రాపర్టీ వాల్యూ పెరగవచ్చు. కానీ నేను ఎప్పుడు లబ్ధి పొందుతాను ఆ ప్రాపర్టీ వాల్యూతో? నేను దాన్ని అమ్మితేనే లబ్ధి పొందుతాను. స్టాంప్ డ్యూటీ ప్రభుత్వానికి వస్తుంది, నాకు అదనపు ఆదాయం వస్తుంది. కానీ నేను అమ్మకుండా నా ఇంట్లో నేనే ఉన్నప్పుడు నువ్వు క్యాపిటల్ వాల్యూ గతంలో ₹1,00,00,000 ఉండే ఫ్లాట్ ఈరోజు 2 కోట్లు అయింది కాబట్టి నీ ప్రాపర్టీ ట్యాక్స్ 20,000 నుంచి 70,000కి పెంచుతున్నాం అంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్లు నేను ఎట్లా కట్టాలి? ఎస్పెషలీ నేను రిటైర్డ్ పర్సన్ అనుకోండి, ఎంతోమంది పెన్షన్ లేని రిటైర్డ్ పీపుల్, పిల్లలు పంపిస్తే కొద్దిపాటి ఆదాయంతో ఉండేవాళ్ళు, సెల్ఫ్ ఆక్యుపైడ్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఈ క్యాపిటల్ వాల్యూ మీద ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తే చాలా పెద్ద ఎత్తున నష్టపోతారు. కానీ ప్రభుత్వాలు దీన్ని ఆసరాగా తీసుకొని బలవంతంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. బహుశా ఆంధ్రప్రదేశ్లో సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌసెస్కి ఏదన్నా మినహాయింపులు ఉన్నాయా నాకు తెలియదు, అది చూడాలి. అక్కడ కూడా ఇంకొక దురదృష్టకరమైన ఏంటంటే ప్రతి సంవత్సరం 15% పెంచేట్టుగా జీవో ఇచ్చింది ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంటే చూడండి అది ఎంత పెద్ద ఎత్తున, ఒక 6-7 ఇయర్స్లో 100% పెరిగిపోతుంది ఆ ట్యాక్స్. సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌసెస్లో ఉన్నవాళ్ళు మీకు 4-5 ఇయర్స్లో 100% రెంట్ కూడా పెరగదు, ఒకవేళ రెంట్కి ఇస్తే కూడా. అందుకని ఈ మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ ఎక్కువ ఉన్నటువంటి మన సమాజంలో క్యాపిటల్ వాల్యూ మీద ప్రతి సంవత్సరం పెంచుతూ ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తే మధ్య తరగతి చాలా నష్టపోతారు అనేది నా అభిప్రాయం. అది మున్సిపాలిటీస్కి ఆదాయం రావచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ఆదాయం రాదు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది ప్రాపర్టీలో లావాదేవీలు జరిగితే స్టాంప్ డ్యూటీ ఆదాయం వస్తుంది, కానీ మున్సిపాలిటీస్కి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాదు. కానీ మున్సిపాలిటీస్కి అయినా ఈ విధంగా కలెక్ట్ చేయడం మొదలు పెడితే, అమెరికాలో టెక్సాస్ స్టేట్లో నాకు ఉన్నటువంటి సమాచారం, పిల్లలు అక్కడ ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో కూడా అమెరికాలో ఉండొచ్చు, ఓల్డ్ ఏజ్కి వచ్చేటప్పటికి ఇంకా సంపాదన ఆగిపోయిన తర్వాత సొంత ఇండ్లు, కొంచెం పెద్ద ఇండ్లుగా ఉన్న వాళ్ళు ఆ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేక వాటిని అమ్మేసుకొని చిన్న ఇండ్లకి, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ మంది ఉండేటువంటి స్మాల్ అపార్ట్మెంట్స్లోకి వెళుతున్న ఉదాహరణలు చాలా ఉన్నాయి అమెరికాలో. ఇక్కడైనా అట్లా రాదని చెప్పలేము, భవిష్యత్తులో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేకనే ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి రావచ్చు. వీధి ఈ చట్టంలో కానీ ఈ మార్పు తీసుకొస్తుంటే తెలంగాణలో దాన్ని చాలా తీవ్రంగా చర్చించాల్సిన అవసరం ఉంది. బహుశా నా అనుమానం మాంటెక్ సింగ్ అహ్లూవాలియా సూచిస్తున్నది ఈ క్యాపిటల్ వాల్యూ అనే మాట ఆయన వాడలేదు, కానీ ఈ రూపంలో మీరు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయండి అని ఆయన సూచిస్తున్నట్టు నాకు అర్థమైంది. లేకపోతే ఇప్పుడు ఉన్న పద్ధతిలో మీకు ఎంత పెంచినా చాలా పెద్ద తేడా రాదు. ఇది ఒకటి. 2, ఈ జిఎస్టీ రూపంలో మిత్రులు నరేంద్ర గారు మాట్లాడుతూ చెప్పారు, ఇది రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలను కూడా చాలా చోట్ల తగ్గించేసింది. రాష్ట్రాలకే వెళ్లాల్సినటువంటి, ఉదాహరణకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం హోటల్లో ఒక రెస్టారెంట్లో భోజనం చేసినాం, మన ఫుడ్ ఐటమ్స్ మీద
ఒక 500 రూపాయలు బిల్ అయింది, నలుగురు వెళ్ళి టిఫిన్ తింటే 5% ట్యాక్స్ వేస్తున్నాడు జిఎస్టీ. ఇప్పుడు హైదరాబాద్లో ఒక హోటల్లో తినే దోశ ఇడ్లీల మీద వేసేటువంటి 5% ట్యాక్స్లో కేంద్రానికి ఎందుకు వెళ్ళాలి వాటా? ఇప్పుడు ప్రతి చోట ప్రతి దాంట్లోనూ సగం కేంద్రానికి వెళ్ళేటువంటి చట్టం చేయడంతో వాళ్ళు ఈ 5% ట్యాక్స్లో 2.5% రాష్ట్రానికి వెళ్ళి 2.5% లోకల్ మున్సిపల్ కార్పొరేషన్కి వెళితే అర్థం ఉంది. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ అల్టిమేట్గా ఆ హోటల్లోంచి వచ్చే చెత్త ఎత్తేసేయాలి. ఆ హోటల్లోంచి వచ్చేటువంటి లిక్విడ్ వ్యర్థాన్ని డ్రైనేజ్ సిస్టమ్, సివేజ్ సిస్టంలోకి పంపాలి. ఆ హోటల్కి వచ్చేటువంటి సప్లై చైన్స్కి ట్రాఫిక్, రోడ్లు ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. సో ఇట్లాంటి చోట్ల ట్యాక్స్ కేంద్రానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఆల్రెడీ చట్టం చేసేసినారు. మనం ఏ చిన్న వస్తువు కొన్నా దాంట్లోంచి సగం కేంద్రానికి వెళ్ళడంతో పేరుకి చెప్పడానికి కేంద్రం తీసుకునే దాంట్లో 41% తిరిగి రాష్ట్రాలకే ఇస్తున్నారని చెప్పినా 59% కేంద్రానికి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ప్రతి రాష్ట్రం నుంచి 59% జిఎస్టీ కేంద్రం చేతులకు వెళితే కేంద్రం ఏం చేస్తా ఉంది రాష్ట్రాలకి? అక్కడి నుంచి ఏదో కొన్ని ప్రధానమంత్రి స్కీమ్స్ అని చెప్పేసి కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ మొత్తం వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. రాష్ట్రానికి ఇన్ టైం, ఆన్ టైంలో వీళ్ళకి తిరిగి ఇవ్వడం లేదు. వీళ్ళు చాలాసార్లు వాటిని అడుక్కోవాల్సి వస్తూ ఉంది. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు తర్వాత ఇస్తున్నారు రాష్ట్రాలకి. మరి అన్ని రోజులు అన్ని వేల కోట్లు మీ దగ్గర ఉన్నట్లే కదా. దాని ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ నెలలో రావాల్సిన 4 నెలల తర్వాత వస్తుంటే ఎట్లా? కానీ రాష్ట్రాలు మాట్లాడే పొజిషన్లో లేవు. కేంద్రంలో బలమైన ఆ పార్టీ ఉండడం ఏమవుతుందోనని ఎవరి భయాలు వాళ్ళకున్నాయి. అసలు ఉమ్మడిగా రాష్ట్రాలకు రావాల్సినటువంటి వాళ్ళ వాటాని ప్లస్ కొన్ని కేంద్రానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ముందున్నట్టు ఒక ఎగ్జాంపుల్, మనం దాని లోతుగా వెళితే చాలా దొరుకుతాయి అలాంటి ఎగ్జాంపుల్స్. కేంద్రానికి ఎందుకు వెళ్ళాలి? వెళితే కొంత మున్సిపాలిటీకి వెళ్ళాలి, కొంత రాష్ట్రానికి వెళ్ళాలి. కానీ దోశ ఇడ్లీల మీద మనము, కాఫీ టీల మీద మనం తాగేటి మీద వేసి 5%లో కేంద్రానికి ఎందుకు వెళ్ళాలి? ఇవి మాట్లాడే వాళ్ళు ఎవరు? ఆ జిఎస్టీ కౌన్సిల్లో. ఇది ముఖ్యమంత్రులు వీళ్ళు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కార్పొరేట్ కంపెనీల మీద ట్యాక్సెస్ విపరీతంగా రాయితీలు ఇస్తున్నారు. మరి ట్యాక్సెస్ పెంచుతున్నారా? పెంచడం లేదు. ఇన్కమ్ ట్యాక్స్లో ఏమన్నా మధ్యతరగతికి రాయితీలు ఇస్తున్నారా? లేదు. సో ఈ మధ్యతరగతి, శాలరీడ్ క్లాసు, లో మిడిల్ క్లాస్ వీళ్ళని అన్ని వైపుల నుంచి పన్నులతో పీడిస్తున్నారు. ఎవరై దగ్గరైతే తీసుకోవచ్చో ట్యాక్సెస్ ఒక 1%, 2% పెంచినా రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల ఆదాయం వస్తుంది. అక్కడ వచ్చేటప్పటికి ఈ కుమ్మక్కు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న పార్టీలు కుమ్మక్కై వాళ్ళ మీద మాత్రం 1% ట్యాక్స్ చేయడానికి కూడా సిద్ధంగా లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. న్యూయార్క్ సిటీలో జోరాన్ మందాని, ఇప్పుడు న్యూయార్క్ సిటీలో మేయరల్ ఎలక్షన్స్ లో జోరాన్ మందాని ఎలక్షన్ అజెండాలోనే పెట్టినాడు, నేను హైదరాబాద్ న్యూయార్క్ సిటీలో ఉన్న మిలియనీర్స్ పైన 1%, 2% ట్యాక్స్ అదనంగా వేస్తాను, దాంతో నేను సిటీలో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి నాకు అదనంగా వస్తుందని. కానీ మన వాళ్ళు ధనవంతుల దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళకు నొప్పి కలిగే చిన్న పని కూడా చేయడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ సమస్య ఎక్కడుంది? ఆదాయం అక్కడుంది. వాటిని విస్మరించి ఆల్రెడీ వివిధ ట్యాక్స్లు కడుతున్న మధ్యతరగతి మీద ఇంకా కొంత వేయండి, ఇంకా పెంచడం రూప్నగర్ మీరు చెప్పండి. ఇందాక మీరు దీనికి ఉన్నటువంటి మార్గాల్లో వెల్త్ ట్యాక్స్ గురించి చెప్పారు. అలాగే ఇంకేమి ప్రాక్టికల్ గా రాష్ట్రానికి ఆదాయం పెంచేటువంటి మిగిలిన సంస్కరణలు ఇంకే విషయాలు ఉన్నాయి కూడా చెప్పండి. ఇందాక వెల్త్ ట్యాక్స్ చెప్పేసారు, అది కాకుండా మిగిలిన. సో ఇంకొకటి అండి, మనం ఆలోచించి ఇంటిలాగే కదా, ఇప్పుడు దేశమన్నా రాష్ట్రమన్నా ఇంటిలాగే ఆలోచిస్తాం కదా. సో లీకేజెస్ అని దాని గురించి కూడా ఆలోచించాలి కదా. ఎక్కడ లీకేజ్ అవుతున్నాయి, మనం ఏదైతే మనకు వస్తున్నాయో మనం ఆదాయం అనుకుంటున్నామో, సరే అది పెంచడం గురించి ఇందాక అనుకున్నాం, వెల్త్ ట్యాక్స్ అని ఒకటి అనుకున్నాం. ఇప్పుడు లీకేజెస్ ఏమున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి? అండ్ సీరియస్గా నేను చెప్తున్నానండి, కరప్షన్ తగ్గితే మనకి చాలా చాలా మనము మనకు వస్తున్న ఏదైతే ఉందో పన్ను ఏదైతే ఉందో వెల్త్ ట్యాక్స్ కూడా వేసి మనము ఈ ప్రాపర్టీ ట్యాక్స్ని ఏమాత్రం మార్చకుండా, దెర్ ఈస్ నో నీడ్ టు చేంజ్ ఇన్ ద ప్రాపర్టీ ట్యాక్స్. అండ్ రామచంద్ర గారు చెప్పినట్టు
రిగార్డింగ్ ది ఏంటది మార్కెట్ వాల్యూ పెడితే ఏమేమి ఉన్నాయి, దాంట్లో నష్టాలు ఏముంటాయి మన పీపుల్కి, సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌసెస్ వాళ్ళకి. సో అట్లా ఆ రూట్ కాకుండా మనము లీకేజెస్ ఇన్ ది ఇన్కమ్, ఈ ఇన్కమ్ వస్తున్న దానికి ఎక్కడెక్కడ అది సరిగా రావట్లేదు. పూర్తి ఇన్కమ్ ట్యాక్స్ రూపంగా కూడా, మన పన్ను రూపంగా కూడా మనకి రాని ప్లేసెస్ చాలా ఉన్నాయి. చాలా చాలా పెద్ద పెద్ద అమౌంట్స్ డిఫాల్ట్స్ ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి ఫస్ట్ రావాలా, దాని తర్వాత ఎక్కడెక్కడైతే కరప్షన్ అయ్యి రావట్లేదు ఆ కరప్షన్ నొక్కాలా, దాని తర్వాత ఎక్కడెక్కడైతే వేస్ట్ గా వెళ్తుంది ఎక్స్పెండిచర్ అన్నది చూడాలా. ఎందుకంటే చాలా చోట్ల నేను చూశాను, మన ఏదైతే స్టాఫ్ ఉన్నారో ఇప్పుడు మొన్న కూడా అందుకే కదా చూసాం మనము, మొత్తం అవుట్ సోర్స్, టెంపరీ, రెగ్యులర్ మొత్తం స్టాఫ్ ఎక్కడెక్కడ ఉన్నారో గవర్నమెంటే ఆర్డర్ వేసింది మరి చూడ్డానికి. ఎందుకు? దట్ వాజ్ ఎ లీకేజ్ ఇన్ ద ఏది ఇన్కమ్ వస్తుందో ప్రభుత్వానికి, అది లీకేజ్ అవుతుంది కదా. ఎందుకంటే అవసరం లేని స్టాఫ్, అవుట్ సోర్స్ స్టాఫ్కి ఊరికి వెళ్ళిపోవడము, అట్లా చాలా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అయితే చాలా కరప్షన్ ఉందన్నమాట. అంటే ఊరికి వెళ్ళిపోవడం, ప్రభుత్వపు ఏదైతే ఫండ్ ఉందో ప్రెషియస్ అన్నమాట ఆ పన్ను అన్నది, ఆ పన్ను ప్రజల నుండి వస్తుంది కాబట్టి ప్రజలకే మళ్ళీ అది వాళ్ళకే వెళ్ళాలా. అట్లాంటిది రోడ్ ఇప్పుడు మున్సిపల్ బడ్జెట్ వస్తూ ఉందని చెప్పి పటా రోడ్లు వేసేస్తున్నారు. అవన్నీ ఏంటి? పన్నులే కదా అవన్నీ, అది వ్యాట్ కానివ్వండి, ప్రాపర్టీ ట్యాక్సెస్ కానివ్వండి, సో జిఎస్టీ రిటర్న్ వస్తున్న జిఎస్టీ నుంచి కానివ్వండి. బట్ అదేమవుతుంది, మళ్ళీ ఆ రోడ్ ఇప్పుడు ఫటాఫటా వేసేస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఈ వర్షానికి, జూన్ వర్షానికి, దాని తర్వాత వచ్చే వర్షానికి అయినా ఆ రోడ్ ఉంటుందా? అంటే వేస్ట్ లీక్ అయినట్టే కదా, మొత్తం మన పనులన్నీ పోయినట్టే కదా, నీళ్ళలో వెళ్ళిపోయినట్టే కదా మన పన్ను. మళ్ళీ ఇంకా అప్పులు తీసుకుని ఇంకా మనం గమనించాల్సి మన బడ్జెట్లో ఏంటి, మనకి ఏదైతే ఈ ట్యాక్సెస్ అన్నవి కాకుండా ఇన్కమ్, మోస్ట్ ఆఫ్ ది రెవెన్యూ ఈజ్ ఫ్రమ్ లోన్స్. మనము అప్పులు చేసి మనం అది రెవెన్యూ చూపించుకోవాల్సిన పరిస్థితులు. పైగా ఇంకా లిమిట్ పెంచమని, వి వాంట్ ద బారోయింగ్ లిమిట్ టు బి ఇంక్రీజ్ అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్లు కేంద్రాన్ని అడగడం, అంటే అది నేను అనుకోవడం అది ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట స్టేట్స్ అన్నిటికీ, అన్ని స్టేట్స్కి. తెలంగాణ అయితే ముందంజలు ఉంది. గత 10 years నుంచి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూస్లీ దే ఆర్ బోరోయింగ్ అనమాట, ఫ్రమ్ ది ఓపెన్ మార్కెట్ నుంచి బోరో చేయడం అండ్ అన్ని రకాలుగా బోరో చేసుకోవడం అనమాట. సో దట్ అది చాలా చాలా కాస్ట్లీ పడుతుంది మనకి. ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్ చూడండి, మన బడ్జెట్ నుంచి ఎంత ఏదైతే ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోతా ఉంది. సో నేననేది ఏంటంటే, ఇప్పుడు కాళేశ్వరం లాంటి అంత పెద్ద కరప్షన్ జరిగింది అంటే ఏంటి, ఆ ప్రజల ఈ అప్పులు చేసే దగ్గర చిన్న ఇంట్రెస్ట్ అట్లాంటివన్నీ చూడకూడదు. ఎందుకంటే రేపు ఇది ఏడీబీ మూసీ గురించి కానీ ఏదైనా కానీ ఆ అప్పు అంతా తీరుస్తున్నది ఎవరు? ప్రజల డబ్బులే కదా. కాబట్టి అప్పు చేస్తున్నప్పుడు కూడా ప్రజల్ని అడిగి అప్పు చేయండి అంటాను నేను. ఇప్పుడు అప్పు మీద చాలా ఇంట్రెస్ట్ కడుతున్నాం మనం, అది కూడా ఇట్స్ సోర్స్ ఆఫ్, అంటే అందులో మనకి ఏమొస్తుంది? ఊరికే ఖర్చు అయిందని కాళేశ్వరం మీద అప్పు చేశారు, ప్రజల డబ్బు అంతా దాని మీద అది కట్టారు కదా. సో ఇప్పుడు అది అంత పెద్ద అన్యూజబుల్గా మారినప్పుడు దాని మీద కంపెనీ ఏదైతే ఎల్ఎన్టీ ఉందో, వేరే కంపెనీస్ వేగా ఉన్నాయో వాళ్ళు లేదు అని చెప్పి దులుపుకున్నప్పుడు కాంట్రాక్ట్లు ఏముంది అలా దులుపుకోవచ్చా? వాళ్ళు అట్లా రిపేర్ చేయకుండా హూ హ్యాస్ టు బేర్ ఇట్? వై దే ఆర్ నాట్ బేరింగ్ ఇట్? వాళ్ళే బేర్ చేయాలి కదా. అది ప్రజల డబ్బుల నుంచి ఎక్కడ తీసుకొచ్చి మళ్ళీ రిపేర్ చేస్తారు అది? సో ఇట్లాంటివి ఈ ఏదైతే డిసిప్లినరీ యాక్షన్స్ ఉన్నాయో అవన్నీ జరగకపోవడం మూలాన ఏమవుతుందంటే, ఇట్ ఈస్ బిజినెస్ యాజ్ యూజువల్, అంటే ఏ సరామామూలు అన్నట్టుగా అయిపోతా ఉంది. అలర్ట్ ఎక్కడ అవుతారు, ఎప్పుడు అవుతారు? అంత పెద్ద కాజ్ కాళేశ్వరం, ఇట్ హ్యాస్ టు బి అకౌంటెడ్ ఫర్. ఎవడైతే దాని మీద కరప్ట్ డెసిషన్స్ తీసుకున్నాడో, కమిషన్ కూడా పెట్టాం, మా ప్రభుత్వం కమిషన్ కూడా పెట్టింది. సో ఎక్కడైతే అకౌంటబిలిటీ అండ్ రీకవరింగ్ ఇవన్నీ చట్టాల్లో ఉన్నాయి, రికవర్ చేయొచ్చు. ఆ రికవర్ అన్నది చేయాలా, అకౌంటబిలిటీ పెట్టాలా, అప్పుడు అది మనకు ఆదాయం కాదా? మనం ఎందుకు ఓపెన్ బారోయింగ్స్లోకి వెళ్తా ఉన్నాము? ఎందుకు పన్ను ఇంట్రెస్ట్ కడుతూ ఉన్నాము? ఇక్కడ పన్నులు పెంచండి అని ఎందుకు చెప్తున్నాం? మీరు పైగా బారోయింగ్స్ చేస్తున్నారు. ఇప్పుడు మూసీకి కూడా ఏడీబీ బారోయింగ్, దానికి కూడా మళ్ళీ జైకా బారోయింగ్, ఇవన్నీ బారోయింగ్స్ ఉన్నాయి కదా. ఈ బారోయింగ్స్ ఎవరు కడుతున్నారు? ప్రజలు కడుతున్నాము. కాబట్టి ప్రజలు ఆ నిర్ణయంలో, ఆ అప్పులు చేసే నిర్ణయంలో ప్రజలు స్టేక్ హోల్డర్, ప్రజల భాగస్వామ్యం ఉండాలా, ప్రజల నిర్ణయం ఉండాలా, ప్రజల అభిప్రాయం ఉండాలా. ఇది డెమోక్రసీ, ఇది నాట్ జస్ట్ లైక్ దాట్. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ అన్నమాట. కొలంబియా లాంటి దేశం చేసింది మనం ఎందుకు చేయకూడదు?
థ్యాంక్ యూ లుబ్నా గారు. నెక్స్ట్ నరేంద్ర గారు, మీరు ఈ సొల్యూషన్స్ లో ఇంకేమైనా యాడ్ చేస్తే యాడ్ చేయండి. అంటే ప్రభుత్వంలో అసలు పారదర్శకత అనేది, జవాబుదారితనం అనేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఇవాళ కనిపించట్లేదు. అదే పన్ను వసూలు చేయటంలో వాళ్ళ యొక్క సిబ్బంది ఎక్కువగా కార్పొరేట్ ఆఫీస్ నుంచి కానీ ప్రభుత్వ భవనాల నుంచే పన్నులు, ఆస్తి పన్ను అనేది అసలు బకాయిలు ఎక్కువ ఉండేది. పెద్ద భారీ కార్పొరేట్ ఆఫీసెస్, బిజినెస్ హౌసెస్, ప్రభుత్వ భవనాలు వీటి నుంచి వసూలు చేయకుండా మామూలుగా సన్న మధ్యతరగతి ప్రజలు, బడుగు ప్రజలు వాళ్ళు వచ్చే కొద్ది గొప్ప వసూలు పన్ను కట్టడంలో లేట్ అయితే, ఆస్తి పన్ను కట్టడంలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, ఆస్తి పన్ను కావచ్చు, కరెంట్ బిల్లు కావచ్చు, ఏదైనా వాళ్ళని విధిస్తారు కానీ వీళ్ళు ఈ వసూలు చేయటం కావట్లేదు. అదేవిధంగా ప్రభుత్వం మున్సిపల్ ఇంటికి అనుమతులు ఇవ్వడం, ఇలాంటి సమయంలో కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఇల్లు కడుతున్నారు అనే దాన్ని కేవలం మున్సిపల్ అధికారుల యొక్క కనుసన్నల్లోనే, వారి యొక్క లోపాయి గారి యొక్క ప్రమేయంతోనే ఆ విధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆ నిర్మాణాల మీద కఠిన ఊరుకుంది. ఆ తర్వాత ఎప్పుడో వాళ్ళ మీద చర్య తీసుకున్నప్పుడు వాడికి అనుమతి ఇచ్చిన వాళ్ళ మీద, ఆ అనుమతి వాళ్ళ అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే చూస్తూ ఉన్న వాళ్ళ మీద, అధికారుల మీద కానీ ఉద్యోగుల మీద కానీ ఎటువంటి చర్య తీసుకున్న దాఖలా లేవు. హైకోర్టు కూడా ఈ విషయంలో చాలాసార్లు ప్రశ్నలు వేసింది. కాబట్టి పరిపాలనలో జవాబుదారితనం, వాళ్ళ అకౌంటబిలిటీ అనేది ప్రవేశపెట్టి దాన్ని అమలు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి వనరుల్లోనే, ఇప్పుడు ఉన్నటువంటి పన్నులనే ఎక్కువ వసూలు చేయడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ అప్పులు చేయటం అనేది, రుణాలు చేయటం అనేది కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, మున్సిపాలిటీలు కానీ వాళ్ళకి ఆర్థిక యజమాని వైఫల్యం వలన ఎక్కువ జరుగుతున్నాయి. అవసరాల వలన కన్నా వాళ్ళు ఎక్కువగా విలాసాలకి, ప్రచారం కోసం, ప్రచార కార్యక్రమాలకి ఎక్కువగా ఖర్చు పెడుతూ మౌలికమైన సదుపాయాల పట్ల వాళ్ళు ప్రజలకు కావాల్సిన వాటి మీద వాళ్ళ బాధ్యతలను నెరవేర్చడం మీద ఆసక్తి చూపకపోవటం వలన అసలు ఆర్థిక యజమానం అనేది ఒక సంక్షోభంలో ఇవాళ చిక్కుకుపోయి అసలు దాంట్లో ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అవుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం అది మున్సిపల్ పరిపాలనలో ఒక జవాబుదారితనం ప్రవేశపెట్టి దానికి నిబంధనలు గట్టిగా అమలు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతిలోనే ఆదాయ వనరుల్ని మరింత బాగా పెంచుకునేటువంటి అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఓవరాల్ గా చర్చ ముగింపుకు వచ్చేసాము. మీరు ఒక్కొక్కరు ఒక 1-2 minutes కన్క్లూడింగ్ రిమార్క్స్ ఇస్తే టాపిక్ మీద చర్చను ముగిద్దాం. ముందు రామచంద్రయ్య గారు మీరు కన్క్లూడ్ చేయండి. వనరులు అదనంగా సమకూర్చుకోవడం పెద్ద కష్టం కాదండి. కానీ అధికారంలో ఉన్న పార్టీలు ఎవరి దగ్గర అయితే పెద్ద ఎత్తున నిధులు, ఆదాయాలు ఉన్నాయో వాళ్ళను ముట్టుకోకుండా మధ్యతరగతి, లోయర్ మధ్యతరగతి ప్రజల మీద వీళ్ళకు ఒక ఆర్గనైజ్డ్ వాయిస్ లేదులే, ఎంతైనా వీళ్ళ నుంచి పీల్చి పిండుకోవచ్చు అనేటువంటి ధోరణిని కనుక తగ్గించుకుంటే ఈ అదనపు ఆదాయాలు సమకూర్చుకోవడం పెద్ద కష్టం కాదండి. రాజకీయంగా చిత్తశుద్ధి ఉండాలి. ఎవరి దగ్గర అయితే పెద్ద ఎత్తున నిధులు ఉన్నాయో వాళ్ళ మీద అదనంగా పన్నులు వేసి తీసుకునేటువంటి రాజకీయ సంకల్పం కావాలి. థ్యాంక్ యూ రామచంద్రయ్య గారు. నెక్స్ట్ రూప్నా గారు మీరు కన్క్లూడ్ చేయండి. నేను అదే లైన్లో, ఇందాక చెప్పిన లైన్లోనే ఒక ఎగ్జాంపుల్తో కంక్లూడ్ చేస్తానండి. ఇప్పుడు మా తార్నాకలోనే GHMC పబ్లిక్ ఓపెన్ పార్క్ మీద, ఆ పార్క్ కంపౌండ్ మీద ఆయన ఎత్తేసిండు అన్నమాట. ఎంత పెద్ద కరప్షన్, ఎంత పెద్ద ఎంక్రోచ్మెంట్ అది. దాని మీద కంప్లైంట్స్ కొంతమంది సిన్సియర్ యాక్టివిస్ట్ దాని మీద ఎత్తినా కానీ వాళ్ళేమో ప్రెజర్ ఎక్కడెక్కడి నుంచో, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా లేదండి ఎవరో ప్రెజర్ పెడుతున్నారు అని చెప్పి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా తెలిసి కూడా వదిలేశారు. ఈ రోజుకి కూడా GHMC కంపౌండ్ మీదికి నుంచి వాళ్ళ కంపౌండ్ అనేది పైగా G+2 3 ఏదో ఉంది. సో అది అట్లాంటివి ఎన్నో ఉన్నాయి. సో సింపుల్ పన్నులు కాదు పెంచడం, ఉన్న ఇట్లాంటి ఇర్రెగ్యులర్ కన్స్ట్రక్షన్స్ మీద ఛార్జ్ చేయండి, పెనాల్టీ వేయండి, అదే మీకు డబుల్ ట్యాక్స్గా వస్తుంది. అట్లాంటివి ఎందుకంటే కుక్కలు ఉన్నాయి. పైగా అది మంచిగా మనకి ఒక మెసేజ్ పెడుతుంది దట్ వీఆర్ వెరీ సిన్సియర్ అండ్ సీరియస్, అండ్ దానికి ఒక డిసిప్లిన్ వస్తుంది. సిటిజన్స్లో డిసిప్లిన్ రావాలా, కరప్షన్ పోతుంది, డిసిప్లిన్ వస్తుంది, డబుల్ ఆదాయం వస్తుంది. ఎందుకంటే ప్రతి గలీలో మనకి ఇట్లాంటివి ఈ అల్ట్రా వైర్స్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఫైనల్ గా నరేంద్ర గారు మీరు కన్క్లూడ్ చేయండి. వాళ్ళ ఈ ప్రభుత్వం చేతులెత్తేసి యూనివర్సిటీలనే మీరు సొంత వనరులను అభివృద్ధి చేసుకోండి అని వాళ్ళ డిస్టెంట్ ఎడ్యుకేషన్ అని మరొక పేరుతో, మరో ప్రాజెక్టుల పేరుతో ఇన్కమ్ చేసుకోండి, మీకు ఏమి యూజీసీ భవిష్యత్తులో ఉండదు, రద్దవుతుంది అన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. కాబట్టి మున్సిపాలిటీలు కూడా
వాళ్ళ యొక్క ఉన్న వనరులనే ప్రభుత్వాలు వాళ్ళ హరించి వేస్తున్నాయి. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రెగ్యులర్ పన్నుల్లో వాటా రెగ్యులర్ ఆదాయాలనే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మున్సిపాలిటీకి రావట్లేదు, బకాయిలు ఉండిపోతున్నాయి. వాళ్ళ బడ్జెట్ లో కేటాయించిన నిధులు కూడా మున్సిపాలిటీలు ఇవ్వట్లేదు. మరి వాటిని సక్రమంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లు సక్రమంగా ఇస్తూ, అదేవిధంగా ఉన్నటువంటి పన్నుల వ్యవస్థల్ని పటిష్టంగా అమలు చేయటం వలన అవినీతిని లీకేజీలని అరికట్టడం ద్వారా మరింత సమర్థవంతమైనటువంటి పరిపాలన మున్సిపల్ నగర పరిపాలనలో చేసుకోవచ్చు. దానికల్లా ఇందాక రామచంద్ర గారు చెప్పినట్లు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి, రాజకీయ సంకల్పం ఉండాలి. అటువంటి ఒక డైరెక్షన్ ప్రభుత్వం ఇవ్వగలిగినప్పుడు ఇప్పుడున్న సిస్టమ్స్ లోనే మనం అనేక అద్భుతాలు కొన్ని చోట్ల అనేక నగరాల్లో గతంలో సూరత్ నగరంలో ఏ విధంగా ఒక దేశంలో ఒక మురికిపోయే నగరాన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏ విధంగా బాగా చేస్తారో మనం చూస్తాం. ఆ విధంగా చేయటం కష్టం కాదని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ రామచంద్రయ్య గారు, లూబ్నా గారు, నరేంద్ర గారు ఇంత ఎడ్యుకేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో చర్చింది.